మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఫిబ్రవరి మాసానికి సంబంధించి ఇక్కడ 3వ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చూద్దాం. ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గోచార రీత్యా చేంజ్ చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి రవి యొక్క సంచారం కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు. రవి 13వ తారీఖు నుంచే రవి కుంభంలోకి వచ్చారు. చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక మకరం, కుంభం, మీన రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి రవి యొక్క మార్పు, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, అలాగే మిథునంలో ఉన్న వక్రంలో ఉన్న గురుడు, సింహంలో ఉన్న కేతువు, ఉచ్చలో మకర రాశిలో ఉన్న కుజుడు, అలాగే కుంభరాశిలో బుధ, రాహు, శుక్రుల యొక్క యుతి, ఇక మీనంలో శని యొక్క సంచారం, వీటి ఆధారంగా ఈ గ్రహాల స్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి సమయం చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి సమయం చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధ, శుక్రులు, దశమంలో కేతువు. సో 3 గ్రహాల యొక్క అనుకూలత, 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రాశ్యాధిపతి అయిన కుజుడే ఉచ్చస్థితిలో తృతీయ స్థానంలో వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నారు. కాబట్టి పరాక్రమం, ధైర్యం, సాహసం, విల్ పవర్ ఇవి మీరు చేసే ప్రతి పనిలో తీసుకునే ప్రతి ఇనిషియేషన్లో చాలా ధైర్యంగా మీరు ముందుకు అడుగు వేసే ఆస్కారాలు చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. చంద్రుడు కూడా యోగిస్తారు తృతీయ స్థానంలో, పరాక్రమ స్థానంలో చంద్రమంగళ యోగం చక్కగా ఉచ్చస్థితిలో కలిపి ఏర్పడుతుండటం. ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఏ గుడ్ విల్ పవర్ యాక్చువల్లీ. అలాగే మంగళ బుధవారాల్లో మనం చూస్తుంటే 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ వీరికి యోగిస్తూ ఉంది 2 రోజులు. మంగళ బుధవారాల్లో కనుక మనం చూసినట్టయితే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం ఉండడం, చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం ఉండడం. సో ఎప్పుడైతే ఈ అర్ధాష్టమంలో ఈ వారం నుంచి రవి యొక్క సంచారం మొదలవుతూ ఉందో, సమ్ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, వీళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కానీ మోర్ ఎమోషనేటివ్గా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఈ వారం చోటు చేసుకునే ఆస్కారాలు వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి అర్ధాష్టమ రవి యొక్క దోషం ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో డొమెస్టికల్గా వీళ్ళకి వచ్చే ఇబ్బందులు రీచ్ అయ్యి లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. కుటుంబ సభ్యుల ఆరోగ్యానికో, కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాలకో, ఇంక ఇతర ఏదైనా సరే. ఈ బుధ శుక్రుల యొక్క అర్ధాష్టమ సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా రవి యొక్క సంచారం జరుగుతున్నప్పటికీ బుధుడు, శుక్రుడు మిత్రక్షేత్రంలోనూ ఇద్దరు చతుర్థ స్థానంలో యోగిస్తారు. కాబట్టి కొద్ది గొప్ప ఈ ప్లానెట్స్ వల్ల నూతన వాహనాలు కొనుగోలు కావచ్చు, సమ్ ప్లెజెంట్ అండ్ కంఫర్ట్స్ విషయంలో శుక్రుడు వల్ల కొంచెం ప్లెజెంట్నెస్ ఏర్పడడం కావచ్చు. ఫైరీ ప్లానెట్ రవి ఇచ్చే ఈ దోషాన్ని శుక్రుడు కొంతమంది రెడ్యూస్ చేస్తుండటం వల్ల న్యూట్రలైజ్ రిజల్ట్స్ అనేవి డొమెస్టికల్గా ఏర్పడుతున్న ఇష్యూస్ రీచ్ మీకుండే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. పంచమ స్థానంలో ఈ రాశి వాళ్ళకి మనం చూసినప్పుడు కొంచెం సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లవ్ లైఫ్ వీటికి సంబంధించి ఏంటో పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవి రీచ్ అవ్వలేకపోతున్నామనో, మీకు ఇష్టమైన వాళ్ళకే ఎన్ని కష్టాలు వస్తున్నాయనో, ఇలాంటి ఫీలింగ్స్ గురు శుక్ర శనివారాలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్లో మోసపోవద్దు,
సంతానానికి కేర్ తీసుకోండి. క్యారింగ్ ఉమెన్స్ ఇంకా జాగ్రత్తగా ఉండటం మంచిది. సో కాబట్టి ఈ రాశికి మెయిన్గా గురువు గారి యొక్క అష్టమ స్థాన సంచారం మోర్ ఇంపాక్టివ్. కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ మీరు దానం ఇవ్వటం కావచ్చు, దత్తాత్రేయుడి ఆరాధన ప్రతి నిత్యం చేసుకోవటం కావచ్చు, చాలా 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 మంచిది. అర్ధాష్టమ రవిదోషం కూడా ఉంది కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.